చేశానన్న. బట్ ఈయనతో కూర్చున్నప్పుడు ఈ డైలాగ్స్ రాసింది దీనికి ఈయనే. అవునా? అవును. సినిమా డైలాగ్ నా లెక్క నువ్వు ఫల్టీగా ఉన్నవే. ఏదో రాసిన ప్రయత్నం చేసిన చూడాలి మనం ప్రేక్షకులు ఎట్లా దాన్ని తీసుకుంటారు చూడాలి. తీసుకుంటారు. మన అన్న కూడా పొలిశెట్టి అన్న ఎట్లా పెట్టిపించిండు, సొంతంగా రాసుకున్నాడు. ఎవ్వంతాల రాత ఆడే. సిద్ధు అన్న కూడా అంతే కదా, వాళ్ళ రాత వాళ్ళే రాసుకుంటారు తలరాత రేఖని. విశ్వకన్నా కూడా వస్తాడు. కానీ నేను రాసుకోవటం కూడా బాల క్రెడిట్ చెప్తా, ఎందుకంటే ఆయన రాపించుకున్నాడు అట్లా. నేను చెప్తే ఒక 10, 20, 50 చెప్తే అందులో ఒక 2-3 తీసి పెట్టేటోడు. సో ఆయన మొత్తం వచ్చినాయంటే ఆయన క్రెడిటే. ఇప్పుడు రాసేటప్పుడు మంచిది వస్తుంది, చెడ్డది వస్తుంది, చాలా మంచిది వస్తుంది. అట్లా ఆయన ఏదేదో దానిలో మంచిగా చూసి తీసి పెట్టుకుని ఇది సూట్ అవుతుంది అని చెప్తుండే. అట్లా వెళ్ళిపోయింది మంచిగా. ఇప్పుడు మొత్తం ఫేరున్న ఫ్యాడింగే ఉన్నది, పెద్దోళ్ళే ఉన్నారు అందరూ. ఇప్పుడు మీరు డైలాగులు చెప్పేటప్పుడు ఇప్పుడు కసిరెడ్డి అన్న కూడా కసురుకుంటుండేనా, ఇది బాగాలేదు వేరేలా చేద్దాం డార్లింగ్ అంటుంది? లేదు, ఎప్పుడు లేదు. ఏదన్నా ఒక సీన్ చెప్తే వచ్చి దీన్ని ఇట్లా చెప్తే ఎలా ఉంటుంది, ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అని ఇంప్రవైజ్ చేసేవాడు. బాగా ఇంప్రవైజ్ చేసి చేసేవాడు. నువ్వు ఎన్నో సినిమాలు చేసినావు కన్నా, నీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఈ సినిమాలో ఎట్లున్నది అనుభవం నీకు? అనుభవం అన్నది కూడా యుఎస్ఏనే. ఎవరు రాజన్నది కసిరెడ్డి అన్నది యుఎస్ఏనే. ఊరు శివర హాస్టల్. కాలిపోయి నువ్వు రాయ అక్కడ ఏరుంటుంది? కాలిపోయినూరే అన్న. ఆనే ఉంటావా? చాలా ఉంటాయిగా. ఓ మస్తున్నాయినా. డల్లాలా ఇంకోటి ఉంటుంది ఏంటంటే నువ్వు కూడా పోయినావు అన్న? డల్లాలు నేను ఎక్కడ పోలేనే. ఆ రానియనే లేడు. అవునా? నన్ను రానియలే. నేను ఇక పగబట్టి అమెరికా రానియవా అంత అని మొత్తం ఆస్ట్రేలియా ఒకటి పెట్టిన. ఆస్ట్రేలియానా? నేను ఇక్కడనే పోతే ఇక మొత్తం ఆడ నౌకరీ చేసినావా ఏమన్నా? లేదన్న, నాకెందో చేసి కిరికిరి చేసిండా. అందరూ నాకెందో చేసేవారు, నేను కిరికిరి చేసేవాడిని. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వేనా? ఆడ లేదన్న, డిగ్రీ కంపెనీ పెట్టినావా? కంపెనీ. అయితే కంపెనీ అయితే కాదన్న, కొంచెం షార్టే. షార్ట్ కంపెనీ. మొత్తం నీ కిందనే పని వాళ్ళు ఉంటుండే మొత్తం అన్నిటిసి పెట్టి మళ్ళీ సినిమాలకి ఎందుకు వచ్చినాయి మరి? ఏదో అలా అయిపోయిందన్న. కంపెనీ దెబ్బేసింది, మనం ఎవరిని దెబ్బేయాలో అన్నప్పుడు డైరెక్టర్ దొరికాడు. మీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు అనిల్ అన్న కూడా నీకు దోస్త అంట కానీ ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ? ఇగో నాకు వేరే ఉన్నది, కలాష్కర్ ఉంది. రాగిపోడి అన్న కూడా నీకు దోస్త అంట కదా? రాగిపోడా ఆయన ముంగల్నే ఆగానే తెలుసా? అన్నారు బాక్సర్ లో హీరో కూడా ఫ్రెండ్ అలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అన్న. పోతే పోయింది కంపెనీ, కానీ మంచి కంపెనీ దొరికింది పొద్దుముఖంగానే. పొద్దున్న ప్రొడ్యూసర్స్ కంపెనీ, డైరెక్టర్స్ కంపెనీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కంపెనీ, హీరో కంపెనీ, అంతే. నేను ఏదో ఇంటికానే ఫేమస్ అనుకున్నా, ఇంగ్లీష్లో కూడా ఫేమస్ ఏ ఉన్నారు వాళ్ళు. అమ్మా ఒట్టిగానే రాలేరు చూడు, అందరూ డాలర్లకి వెళ్ళి కన్వర్టింగ్ అయ్యే వచ్చారు. మనమే ఒట్టిగి ఉన్నాం మనం. నువ్వు కూడా అక్కడ పోయినావా? నేను యుఎస్ఏ అంటే నాది, మాదంతా ఓసే. ఆయన రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు. ఊరు శివర హాస్టల్ మాది. ఆయన రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు అన్న. ఇంకా నయము ఇప్పుడు లేవు. ఆయన రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు ఊరి చివరి హాస్టల్కి. అక్కడ సముద్రాలు ఉంటాయి కానీ పంపు షెడ్లు మంచిగా ఉంటుందా? పంపు షెడ్లు అన్న. ఇంకెక్కడ ఇప్పుడు ఏడున్నాయి అవి? లేవు ఇప్పుడు. లేదు ఉన్నాయన్న. ఇప్పుడు అంతా అవి కన్వర్టింగ్ అయిపోయి కూలగొట్టేసి పోయాలని కట్టింది అవి. లేదన్న, మా సైడ్ ఇంకా ఉన్నాయి. అవే కదా, అవే ప్లేస్లలో అవి వచ్చినాయి. మా సైడ్ ఇంకా ఉన్నాయిలే అన్న. ఉన్నాయా? మస్తు ఉంటాయన్న మా సైడ్. అయితే ఎందుకు మీరు ఎప్పుడైనా వెళ్ళారండి మరి? ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాడీలో లాంగ్వేజ్ ఇచ్చినవే. ఇప్పుడు అన్న చూడంగానే మల్లె పూలు పట్టుకుంటాడు, ఈ అన్న చూడంగానే ఏందో ఒక మందు పట్టుకుంటాడు, ఆమెనేమో అంటుంటుంది ఎందుకురా నన్ను ఇట్లా చేసిండ్రంట అని. మీద కూర్చొని కొట్టేది నువ్వే కదా? కాదా? పక్క ఫోన్ చూస్తే నీలాకనే కొట్టింది. ఈవిడ నెత్తి మీద కూర్చుంటది. ఆమె వేరేట ఆమెనా? ఆవిడ వేరేట ఆమె. మొత్తం నీకు ఎంతమంది ఇంట్లో? చెప్పాను కదన్నా, నాకు అవన్నీ ఎందుకులే అన్న. సరే మొత్తం అది చెప్పొద్దు బయట. 6 తారీఖు చూస్తే అన్ని అర్థమైంది. అందుకే నేను 6 సార్లు
చూడాలి, నేను పంపిస్తా చూడు. నా కస్టమర్ వచ్చి అట్లా కొంచెం వైద్యం వికటించిన అన్నమాట. చాలా మంది దగ్గరకు పోతే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇప్పుడు ఆ గోలికి సైడ్ ఎఫెక్ట్, ఈ మందుకు సైడ్ ఎఫెక్ట్. నా దగ్గర వస్తే సెంటర్ ఎఫెక్టే, సైడ్ ఉండదు ఇక, సెంటరే మొత్తం. అట్లా సమర్ సత్ అని నేను సమర్ తక్కువైందంటే నేను చాలా ఫ్యామిలీస్ కూడా క్యాన్సలింగ్ ఇస్తాను నేను. క్యాన్సిలింగ్ కౌన్సిలింగ్ అదే మీరు అంటే టూ మచ్ చదువుకుంటే అట్లా అవుతారు, నార్మల్గా చదువుకుంటే క్యాన్సలింగ్ అది ఎక్కువ చదువుకొని దాన్ని ఫాస్ట్గా మాట్లాడుతారు. క్యాన్సలింగ్ అనమాట. నేను డాట్ కర్, ఎందుకంటే డీకి మధ్యలో డాట్ ఉంటుంది, డీకు ఆర్కు, అందుకే డాట్ కర్. చాలా మందికి తెలియదు అది. కరెక్ట్. అసలు పిహెచ్డి చేస్తారు, కానీ నేను డిపిహెచ్ చేసి అంటే అది డిచ్ అన్నట్టు. తాగినాక డిచ్చే కదా, ఆ డిచ్ అన్నమాట. ఇంకా చాలా తెలియాలి వీళ్ళ కథల గురించి. బాల్య సతీష్ ఏం చేసిండు, కసిరెడ్డి ఏం చేసిండు, మన బొబ్బిలి ఫుల్ ఏమి ఇచ్చిండు మ్యూజిక్. అన్న నువ్వు ఏమేసి రాసినవి అవి? ఏదన్నా ఇవన్నీ పాటలు మ్యూజిక్ డిచ్ కొట్టినా? వెరీ గుడ్. మనం అంతా జై బాలయ్యనే అంతే. అంటే ఇప్పుడు బాలయ్య సార్ పేరు వాడినాం కదా, ఏమనలేరా? పెద్ద మనసు అంటది, పెద్ద మనసు ఫ్యాన్స్ మేమంతా. అక్కడ ఫ్యాన్స్, ఇక్కడ ఫైనాన్స్, ఫ్యాన్స్ రెండు ఉన్నాయి, చూసుకుంటాం ఇక అంతే. ఇట్లా కుదిరింది. మరి ఈమె కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. కూచిపూడి అప్పుడు చేసిందంట కదా, అందులో బంగారం కూడా వచ్చిందంట. ఎన్ని తులాలు వచ్చిందా? 10 తులాలు లేదు, బట్ బంగారం మెడల్ ఇచ్చారు. మంచిగా ఇంకా చేస్తారు. చాలా కథలు ఉన్నాయి. పాటలు కూడా వాడినావు కదా. పాటలు పాడుతుంది. పాటలేం అంత గొప్పగా అంత కాకుండా కొంత నాన్న ఇప్పుడు నేను వాడిన చూడు. మీరు అద్భుతంగా పాడారు. ఇక మళ్ళీ ఒక పాట పాడు. నేనా? ఇప్పుడు కెమెరాలు ఆపేసి అందరు పారిపోతారు. బంగారు పాడు వచ్చింది పాడు. అయ్యో సురేష్ గారి ముందు పాడాలంటే టెన్షన్. సరే కళ్ళు మూసుకున్నాను, చెవులు కూడా మూసుకోండి. ఎలాగో మూసుకుంటారు పాడే కదా. బంగారి బంగారి పెనిమెటి బంగారి మెళ్ళో నలపూసై మెరిసావే, ముక్కోటి దైవాల వరమైనను చేరి తలపాపిట కుంకుమ కురిసావే, నీ కొరకేగా నేను నా కోసం నేలేను, పుడతానే నీ పెండ్లామై పుట్టేశాను, నిన్ను దాటి పోలేను, నీ లోపట చేరాను, ఇక జనమాలన్నైనా నీతోనే నేను. అంతే. సూపర్. పాపం కాదు కుక్కకు అంత టైట్ కట్టుకున్నది కూడా లోకల్ కార్డ్స్ ఓపెనింగ్ అయినాయి. అగో బిగ్గర కట్టుకున్నాడు పాపం. అట్లుంటే మనం భారం. అగో సగము బిగ్గర అయింది, ఆయన కూడా సూపర్. ఇక అంటే మిమ్మల్ని చూసాక కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే ఈసంటోడే వంకరోడు యాంకర్ అయ్యిండు అంటే నేను కానీ అనుకున్నావు. దాంతో ఒకరు మాట్లాడు కూడా యాంకర్ అయ్యింది. డాక్టర్ దగ్గర వచ్చిన తర్వాత సెట్ అయిపోయింది గొంతు కూడా. డాక్టర్ మన క్యాన్సలింగ్ అసంటిది. మనం ఎంకరేజ్ చేస్తే ఏదైనా చేస్తారు పాపం. ఇప్పుడు 10 మంది మొగోళ్ళం ఉన్నాం, ఒక్క ఆమెనే ఉన్నది. ఆమె తోడుకు నేను ఉన్నాగా. ఇంత బుగులు పట్టకుండా అంటే అది ఫ్రీడమ్ అన్నది. ఫ్రీడమ్ చూసినామా? మళ్ళీ 42 ఉంటుందా? ఉంటుందన్నా. ఉంటుందా? మెయిన్ పార్ట్ మీద కాశిరెడ్డి కొంచెం కామ్గా ఉండలేవా నువ్వు? మల్లెపూలు ఇవ్వండి ఆయనకి. అది నాకు ఇచ్చేసి మనిషి మారిపోయిండు. నాకేమన్నారు ఎప్పుడు ఇంక అదే మల్లెపూలు ఎప్పుడు దొరుకుతాయా అని చూస్తూ ఉంటారు డైరెక్ట్. అయితే 6 తారీఖు ఎందుకు రిలీఫింగ్ పెట్టుకోరు దీన్ని? మా లక్కీ నెంబర్ అనా సిస్కా 6 కొడితే సిస్కు పోవాలి. కొడితే 6K సార్. అందులో మొత్తం సిస్కు నెంబర్ అంటే మొత్తం సిస్కు కింద ఉంటుంది కానీ. అవును, దాన్ని తిప్పితే పైకి వెళ్తుంది. 9 కూడా పైకి ఉంటుంది అన్న. ఇప్పుడు 9 కింద మెడ పైన ఉంది కదన్న. సిస్క్ అనేది క్రికెట్లో పెద్దదే.
నీకు అర్థమైంది దొంగ, నువ్వు చెప్పు. మైండ్ వాయిస్ లేస్తారు అదే నిలవలేదు అంటే ముళ్ళు కిందికి పడిపోయి ఉంటది కానీ అది మళ్ళీ విడితో వచ్చేస్తుంది కదా 9వ తారీఖు వరకు ఉంటుంది కానీ పైకి వస్తుంది మళ్ళీ. అట్లా చిన్న ముళ్ళు ఎందుకలా నవ్వుతుంది? పడిపోయి ఉంటాయి కదా. నవ్వుతుంది. ఆయన నవ్వి నవ్వి కింద పడిపోయేలా ఉన్నా. ఈ ఇంటర్వ్యూ చిన్న పిల్లలకు అర్థం కాకుండా మొత్తం బూతులే మాట్లాడినట్టు. సినిమా కూడా నిజంగా ఫార్మీస్ చెప్తున్నా ఇట్లనే ఉంటుంది. ఎంత మంచి వైబ్రేషన్, దీన్ని కట్ చేసిన ఎడిటర్ల కానుంచి దీన్ని ఫోటోగ్రాఫ్ అంత మంచిగా కుదిరింది. ఏ ఫ్రేమ్ చూసినా మంచిగా. ఫోటోగ్రఫీ అన్న అమ్మముత్తు అన్న అమ్మముత్తు అని అమ్మమ్మ ఆ, తమిళనాడా? తమిళనాడే. తమిళనాడు. మస్తు మస్తు డిఓపి ఆయన. అరవాడు చేయడు కానీ గట్టి గట్టిగా అరుస్తాడు సెట్ల అందరి మీద. మా మీద అరవడలే. నాకు అర్థమవుతుంది ఏముంటుంది అలాగా. చాలా బాగుంది. என்ன ஜூம் எனக்கு எல்லி இருக்கீங்க தர ஃபட்டு கேடுனா என்ன ஆர்டிஸ்ட் மாதிரி இந்த ஃபீமேல் இருக்கீங்க தர கதா 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 వన్ 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 బట్టేక్ అంత వైబ్రేషన్ అంటే ఇట్లా మాట్లాడితే చాలే. మనకేంటిదో మళ్ళా నార్కో ఇండియన్స్ ఎక్కువ లైక్ చేస్తాము తమిళనాడు వాళ్ళని. అవు తమిళనాడు వాళ్ళు మనం 7కి చెప్తే 5కే ఉంటారు, ఏం ఫన్ లేనట్టు వాళ్ళు. మన వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంటుంది, ఈ కొడుకులు ఎదురు ఇంత పొద్దుగాలు వచ్చి వీళ్ళకి ఏం పని లేదా. ఇక ఫైటర్లు డాన్సర్లు అయితే ఆనే అనుకుంటారు వచ్చి. అవు ఈ డెడికేషన్ చూస్తే అయితే ముందు వీళ్ళకే చెప్పాలన్నట్టు ఉంటుంది. ఇటువంటి టీంని సెట్ చేసిన బాల్య రాజేష్ అన్న, గాలి సతీష్. సతీష్ ఇగో నాకు రాజేష్ అన్న రాజేశం అన్న, బొబ్బిల్ అన్న, మంచిగా కసిరెడ్డి అన్న ఇంకా మంచిగా బూస్టింగ్ ఇచ్చిండు అన్న. సక్సెస్ఫుల్లే. ఇంకా అన్న కూడా హీరోగా అంటే క్యారెక్టర్లు చాలా చేసిండు. అందులో జంతువుల దాంట్లో చేసినావు, మినిమం Animal. అందులో చేసినావు, ఒప్పించినావు. ఇంకా లక్కీ బాక్సర్లో చేసిన బాక్స్. అన్ని హీట్లు ఇచ్చిండు, హీట్ల మీద హీట్. ఇట్లా మల్లేశం కూడా హీట్ అయినా. నీ వైబ్రేషన్ మంచిగా ఉన్నది. గాయత్రి అన్న అన్న ఈ బిత్రిని మర్చిపోకు. నేను అస్సలు మర్చిపోను. ఇగో ఈ ఏల్- నన్ను మర్చిపోకండి. ఈ ఏళ్ళతో లాక్ చేయి నేను చేస్తా. అట్లా. ఓకే. లా 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 లా. స్పార్క్ ఏం రాలేదు. మగధీర, మగధీర. రామ్ చరణ్ ఫ్యాన్, పిచ్చి ఫ్యాన్ రామ్ చరణ్ ఉంటాయి. చూసినావు, అందుకోసానికి మ్యూజిక్ వచ్చిందేమో. Yeah. ఇటువంటి కథలు ఇంకా ఈ సినిమాలో చాలా ఉన్నాయంట. పొయ్యి 6 తారీఖు నాడు మర్చిపోకుండా, మార్చి 6 నాడు పొయ్యి టాకీస్లో చూడాలి మన అందరము. ఇగో మన హీరో, గ్లామర్ హీరో ఒక మాస్ క్యారెక్టర్ ఎట్లా చేసిండు అవి చూసి బ్లెస్ చేయాలి మన గాయత్రిని. మళ్ళీ తర్వాత రాజేష్ అన్న ఫైసల్ రావాలి ఫస్ట్ వచ్చి మంచిగా ఇంకా ఇంకా డెవలప్మెంట్లో పార్ట్ 2లు ఇంకా అసంటి ఇంకా ఈ డైరెక్టర్ లాంటి వాళ్ళు. అంటే అన్న కూడా ఎవరితో తీస్తామన్నా మళ్ళీ ఇంకా మళ్ళీ వీళ్ళతో తీస్తాను మళ్ళీ పని చేయాలి. పని చేస్తా. బాల్య సతీష్ మళ్ళీ చేస్తా అంటే నేను చేస్తా. Interview is witness బాలా. అన్న మీ సినిమా ఎందుకు చూడాలని ఒకసారి చెప్పి ఆడియన్స్. మా సినిమాలో మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది. మేము మీకు భాషను కొడతలేదు. మీరు మంచి వస్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా ఇంటికి పోయి చిల్ అవుతారు. ఫ్యామిలీస్తో వచ్చి చూడగలిగే సినిమా. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషను, బావ బామర్దికి మధ్యలో ఉండే రిలేషను, తల్లికి కొడుకు మధ్యలో ఉండే రిలేషను, ఫ్రెండ్స్కు ఉండే రిలేషను, అన్నిటినీ ఒక రౌండ్ వేసింది అన్న. అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్ అయితే ఏడ్చిన నేను. మదర్కు సన్కు మధ్యలో ఉండే సీన్స్కి ఏడ్చిన. చాలా అద్భుతంగా ఉంటుంది అన్న. ఫ్యామిలీతో చూడగలిగే సినిమా. ఫన్, ఫుల్ ఫన్ కామెడీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఇప్పటిదాకా గోల్డ్ మెడల్ వచ్చినాయి హీరోయిన్కి, కానీ ఇప్పుడే మెడల్ వస్తాయో చూడాలి. ఎందుకు చూడాలి నీ సినిమా చెప్పు. ఎందుకంటే మా సినిమాలో ఫన్, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మా సినిమాలో అందరూ చాలా జెన్యూన్ ఎఫర్ట్ పెట్టారు, చాలా ఆనెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్ గారు, శ్రీనాథ్, నేను. సో మా అందరికీ కూడా ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. మీరు అందరూ వచ్చి మా సినిమా చూసి మంచిగా రివ్యూ ఇవ్వండి, మమ్మల్ని అందరినీ ట్యాగ్ చేయండి, అండ్ అందరూ హ్యాపీగా నవ్వుకోండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి ఎలా నవ్వుకున్నారు, మా సినిమా చూసి అలాగే నవ్వుకుని బయటకు వస్తారు. సో మిమ్మల్ని నవ్వించాలని మేము అనుకుంటున్నాము, మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. గదన్నట్టు ముచ్చట. ఇక మర్చిపోకుండా మార్చి 6 తారీఖు నాడు అయితే పోవాలి. ఈ సినిమాని హీట్ కొట్టియాలి. ఓకేనా? అందరు కేర్ టేకర్, అందరు డిచ్ ఎచ్చి కొట్టినాం ఇప్పుడు అందరం. థ్యాంక్ యూ అన్న.